ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వారం వరాహస్వామి గురించి, వకుళమాత గురించి తెలుసుకుందాం. ఈ వరాహస్వామి కథ మొదలుపెట్టబోయే ముందు మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఏంటి అంటే, అసలు శ్రీ మహావిష్ణువు ఎందుకు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించవలసి వచ్చింది అనే కథ మనలో చాలామందికి తెలుసు. కానీ పునశ్చరణ మళ్ళీ ఒకసారి చెప్పుకుని కథలోకి వచ్చేద్దాం. సరే, దీర్ఘ సత్రయాగం చేసి మహర్షులందరూ ఆ ఫలం ఎవరికి ఇవ్వాలి? త్రిమూర్తుల్లో అంటే బ్రహ్మ దగ్గరికి వస్తే బ్రహ్మ పట్టించుకోడు భృగు మహర్షిని, తర్వాత శివుడు పట్టించుకోడు, వాళ్ళకి శాపాలు ఇస్తాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే శ్రీ మహావిష్ణువుని తంతాడు, హృదయం మీద తంతాడు. హృదయం లక్ష్మీదేవి ఆవాస స్థానం, అందుకని ఆవిడ చేత నీళ్లు కూడా పోయించి కాళ్ళు కడిగి పాదాలు ఒత్తి ఆయన గర్వం అనిస్తే అది చూసి లక్ష్మీదేవి వైకుంఠం విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా శ్రీ మహావిష్ణువు కూడా ఆమె కోసం వస్తాడు. అది మనకి తెలిసిందే కదా. అలా శ్రీ మహాలక్ష్మి ఎప్పుడైతే ఇలా భూమి మీదకి వచ్చేసిందో ఆమెను వెతుకుతూ ఈయన కూడా శ్రీ మహావిష్ణువు కూడా ఆమె వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉండగా ఒక చోట ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడున్న తిరుమల గిరుల మీద తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి అలా ఈ తిండి తిప్పలు లేక, ఏవి డబ్బులు కూడా లేక ఆయనకు డబ్బులు లేకపోవడం ఏంటి, మనకి తెలియచెప్పడానికే ఎలా ఉండాలి, ధైర్యం ఎలా ఉండాలి అని చెప్పడానికే స్వామి ఆ రకంగా ఉన్నాడనమాట. బ్రహ్మను మహేశ్వరుడు ఆవు దూడల రూపంలో వచ్చి పాలివ్వడం, అప్పుడు మనకి తెలిసిందే కదా. ఒక గోపాలకుడు వచ్చి ఈ ఆవు ఎందుకు ఇవ్వట్లేదు పాలు అని చెప్పి చూసి చివరగా ఆ గొడ్డలతో ఆవుని నరకబోతే శ్రీ మహావిష్ణువే అడ్డుపడి తల మీద దెబ్బ తగలడం, అవన్నీ మనకి ఇంతకుముందు తెలిసినవి. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం. సరే, ఈ రకంగా స్వామి అక్కడ అలానే వల్మీకం అంటే పాము పుట్టలో అలానే ఉంటూ వస్తూ అలాగా చేస్తున్నాడు. అయితే ఏమైందంటే, ఎక్కడున్నాడు శ్రీ మహావిష్ణువు? మన తిరుమల కొండల్లో. ఆ తిరుమల కొండల్లో మొట్టమొదటిసారి వచ్చింది ఎవరు? వరాహస్వామి. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఈ వల్మీకంలోంచి బయటకు వస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ రూపం పేరు శ్రీనివాసుడు. సరే, శ్రీనివాసుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి దూరంలో వరాహస్వామిని చూస్తాడు. వరాహస్వామి ఏం చేస్తాడంటే తన పరివారంతో వంట వండిస్తూ ఉంటాడు. దేంతో అంటే శమిక ధాన్యం, అదొక రకమైన బియ్యం అనుకుందాం. సరే, ఆ ధాన్యం ఇది చేసి ఆ పంట రాక్షసులు వచ్చి అపహరించాలని చూస్తే వాళ్ళని సంహరించి తన పరివారంతో వెనక్కి వస్తూ ఉంటాడు. అది వరాహస్వామిని చూసి శ్రీనివాసుడు పారిపోతాడు మళ్ళీ వల్మీకంలోకి. అదేంటి, వరాహస్వామి ఏంటి, శ్రీనివాసుడు? వరాహస్వామి ఎవరు? ఆయన శ్రీ మహావిష్ణువే.
శ్రీనివాసుడు ఎవరు? ఆయన శ్రీ మహావిష్ణువే. ఈ ఇద్దరు ఒకడే భగవంతుడు. ఇటువైపు వరాహస్వామి, అటువైపు ఏమో శ్రీనివాసుడు. వీళ్ళ ఇద్దరూ ఎలా ఉన్నారంటే మనకి ఆ 2 రూపాలు పక్కపక్కనే ఎదురెదురుగా ఉన్నాయి. ఇది చూసి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. అంతే గదా! మనం ఒక్కసారి ఊహించుకోండి. ఒకే భగవంతుడు 2 రూపాల్లో ఒకే చోట ఉండడం. ఇద్దరూ పరమాత్మే. ఇద్దరూ శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఇక్కడ భలే విచిత్రమైన కలయిక. సరే, వరాహస్వామి శ్రీనివాసుని అడుగుతాడు. ఏమయ్యా ఏంటి, నేనొచ్చానని చెప్పి వెళ్ళి నీ వాల్మీకంలోకి దూరిపోతున్నావు? ఇంతకాలం ఎవరిచ్చారు నీకు ఇక్కడ ఉండడానికి? అసలు ఈ మొత్తం అంతా నాదే, ఈ ప్రదేశం అంతా. కాబట్టి ఇక్కడ నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు అన్యాయంగా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. ఇదో విచిత్రం కదా! సాక్షాత్తు ఆయన మహావిష్ణువే, ఈయన మహావిష్ణువే. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు అడుగుతున్నారు. దీన్ని బట్టి మనం దీని నీతిని తర్వాత తెలుసుకుందాం ఏంటి అనేది. శ్రీనివాసుడు అడుగుతాడు, వరాహస్వామి నాకు ఈ తిరుమల గిరుల్లో కొంత స్థలం కావాలి స్వామి అంటాడు ఉండడానికి. అదేంటి, నువ్వు మరి స్థలం అడుగుతున్నావు, మరి నాకేమి ఇస్తావని అడుగుతాడు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో నన్ను చూడడానికి తండోపతండాలుగా వస్తారు భక్తులు. అప్పుడు ప్రథమ దర్శనం నీది, అలానే ప్రథమ నైవేద్యం నీది, ప్రథమ అభిషేకం నీది. అవైన తర్వాతే నా దగ్గరికి జరుగుతాయి అవన్నీ అని చెప్పి శ్రీనివాసుడు చెప్తాడు. ఎంత విచిత్రమో చూడండి. ఏంటంటే ఇక్కడ మనం ప్రాపంచికంగా, అంటే ఇప్పుడు మనం జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు స్థలం ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? అబ్బా, ఇది నా స్థలం, ఇది నాది, నేను కొనుక్కున్న డబ్బులు పెట్టి అని నా 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 అని అహంకారం మనలో ఉంటుంది. ఎవరితో అయినా చెప్పాలనుకోండి, మనం ఏం చెప్తాం? ఇదిగో ఇదే నేను కొన్న బిట్టు, బాగుందా, చూసావా, అదిగో నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది. లేకపోతే ఇదిగో ఇదే నేను కొన్న పొలం, బాగుంది కదా, ఎంత అనుకుంటున్నావు? నేను కొన్నప్పుడు 10 లక్షలు, ఇప్పుడు చూడు హైవే వచ్చింది 2 కోట్లు వెళ్ళిపోయింది, 20 రెట్లు పెరిగింది అని చెప్పి మనం ఏం చేస్తాం? డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. అంతా ఏంటంటే మన నా నా అనే అహంకారం ఉంటుందన్నమాట. అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఈ భూమిని ఉద్ధరించింది ఎవరు? సాక్షాత్తు వరాహస్వామి కదా. హిరణ్యకశ్యపుడు భూమిని తీసుకెళ్ళి పాతాళంలో పెట్టేస్తే దాన్ని బయటికి తీసుకొచ్చి నివాసయోగ్యంగా చేసింది ఎవరు? వరాహస్వామే కదా. కాబట్టి మనం పొద్దున్నే ఎప్పుడైనా లేచినప్పుడు ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. కాళ్ళు కింద పెట్టకుండానే నమస్కారం చేసుకుని, అమ్మా భూమహాలక్ష్మి క్షమించుమ్మా, నీ మీద పాదం పెడుతున్నాను, నన్ను దయచేసి క్షమించు అని చెప్పి లేవాలి. ఎందుకంటే మనం నిత్యం తొక్కుతూ వెళ్తూ ఉంటాం. కాబట్టి
మనం అపరాధం చేస్తున్నట్టే. మనం భూమి మీద పుట్టాము అంటేనే మన పాపపుణ్యాల వల్లే పుడతాం సమానమైనప్పుడు. అలానే ఆ పాపాన్ని తగ్గించుకోవాలి అంటే భూమికి నమస్కారం చేసుకోవాలి. ఇది వరాహస్వామి మనకి ఇచ్చింది అన్న స్మరణ మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. ఇది మనది కాదు, ఆ భగవంతుడిది. ఆ భగవంతుడే మనకిచ్చాడు. కాబట్టి ఇది ఆయనది అన్న స్మరణ ఎప్పుడూ మనం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం. ఇది మనకి ఆ 2 అవతారాలు శ్రీనివాసుడు, ఇంకా వరాహస్వామి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వల్ల మనం పైన నేర్చుకున్న నీతి ఇదన్నమాట. మనం ఎప్పుడూ ఇది నాది కాదు, ఇది ఆ భగవంతుడు ఇచ్చింది, ఇది ఆ భగవంతుడు అనేదే ఎప్పుడూ మనం స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అహంకార మమకారాలన్నీ తగ్గుతాయి. సరే, ఇప్పుడు ఇది ఇంకో రకంగా ఆలోచిస్తే మనకి ప్రభుత్వ స్థలాలుంటాయి. అక్కడ వెళ్ళి ఆక్రమించుకుంటూ ఉంటారు కొంతమంది జనం. ఆ ఆక్రమణ చేసిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి చాలామంది అర్జీలు పెట్టుకుని అది చేసి ఇది చేసి మొత్తం అంతా చివరికి గవర్నమెంట్‌కే ఒప్పిస్తారు. ఓకే, ఇది పట్టాలు ఇస్తున్నాము, ఈ భూములకి మీరిక్కడ నివాసం ఉండొచ్చు అని. ఒక్కసారి ఊహించుకోండి, శ్రీనివాసుడు కూడా అదే చేశాడు. ముందొచ్చి హాయిగా అక్కడ వాల్మీకంలో ఉన్నాడు. తర్వాత ఈయనకి అన్నీ చెప్పి చివరికి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది మనం ఏదో కొద్దిగా ప్రస్తుత పరిస్థితులు అన్వయించి చెప్తున్నాము. వీటన్నిటికీ ఆద్యుడు కూడా భగవంతుడే అన్నమాట. సరే, ఇంకా ఈ ప్రసాదం ఇవ్వడం అనేది ఉంది చూశారు, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు శ్రీనివాసుడు అలా చెప్పాడు? మొదటి అభిషేకం నీకు, మొదటి ప్రసాదం నీకు, తర్వాతే నాకు అన్నాడు. కాబట్టి ఇది కూడా మనం ప్రస్తుత పరిస్థితుల్లోకి అన్వయించుకుందాం. మనం ఏవైనా తింటున్నప్పుడు ఏం చేస్తాం? పని వేసేసుకోవడం కాదు, అలా చేయకూడదు. ఏదైనా సరే మీరు ఈవెన్ మాంసం తిన్నా కూడా సరే తప్పు లేదండి. ఎందుకంటే భక్ష్య భోజ్య లేహ్య పదార్థాలు అన్నిటిల్లోనూ ఉన్నాడు భగవంతుడు. అదేది ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, నేను మళ్ళీ ఈ దేవుడు దగ్గరికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో అనేవి పెట్టుకోకండి. మీకు వీలుంటే రోజు గుడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మీరు అలాగని చెప్పి నాన్ వెజ్ భోజనం చేసాం గుడికి వెళ్ళకూడదు అనేది అలా ఏమీ లేదండి. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అంతేగాని ఎక్కడ స్వామి కానీ ఏంటంటే శుచిగా స్నానం చేసి కనీసం బొట్టు పెట్టుకునైనా వెళ్ళండి. అది మాత్రం కావాలి. చిన్న చిన్నవి పాటించాలండి మనం. అంతేగాని ఇలా తిన్నాను, దేవుడు దగ్గరికి వెళ్ళకూడదు అన్నటివి రూల్స్ ఏవి లేవు. ఒకవేళ మీరు తిరుమల కొండకి వెళ్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా మీకు ఒక ఇది ఉంటుంది. ఆ ముందు రోజు లేకపోతే అసలు తిరుమల వెళ్తున్నాము అంటేనే సగం ఆకలి ఉండదు. ఏమో నా మటుకు నేను ఏం చేస్తానంటే తిరుమల కొండ నడిచెక్కాలి అని
ఆలోచన వచ్చేసింది అంటే ముందు తినేస్తానండి నేను. నేను మొత్తం కడుపు నిండుగా తింటా. ఆ 3550 మెట్లు ఎక్కిన తర్వాతే మళ్ళీ తాగుతా. నీళ్ళు గానీ, ఏదైనా. నీళ్ళు తాగుతా అంతే. ఇంకేం తినను. చివరికి వెళ్ళి అంతా అయిపోయి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే తింటూ ఉంటాను. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది. చేయలేని వాళ్ళు తప్పు లేదు. కొన్ని కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల తినాలి అంటే తినేయొచ్చు ముందే. బట్ కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లంటూ ఉంటాయి. కానీ స్వామి దగ్గరికెళ్ళినప్పుడు జనరల్‌గా మనం తినం గదా! సరే, ఇది కొంచెం అప్రస్తుత ప్రసంగంలోకొచ్చేసింది. సరే, ఏదైనా సరే మనం తినేటప్పుడు కళ్ళకద్దుకుని స్వామి పేరు తలుచుకునైనా తినండి. ఎందుకంటే ఇదంతా ఆ దేవదేవుడిచ్చిన ప్రసాదం. మనం ఇంట్లో చేసుకున్నా సరే, గుడిలో తింటున్నా సరే, ఓం నమో వెంకటేశాయ, లేకపోతే మీ ఇష్టదైవం పేరు చెప్పుకొని కళ్ళకద్దుకుని నోట్లో పెట్టుకోండి. అప్పుడే ఇది ఆయన మనకిచ్చిన తిండి అన్న స్మరణ ఎప్పుడూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే ఇస్తున్నాడండి మనకి. ఏవైనా సరే ఆయనిచ్చేవే. మనకి వేరే ఎవళ్ళిస్తారండి? మనం ఏవైనా సరే ఆయన అడిగితే ఆయనే చూసుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ అంతే. సరే, దానివల్ల ఇప్పుడు మనం నేర్చుకుందేంటంటే వరాహస్వామికి ఎందుకు ముందు ఇచ్చాడు అంటే, ముందు ప్రసాదం అర్పించి తర్వాత తను తీసుకుంటాడు. మనుషులు కూడా అలానే చేయాలి. ముందు దేవుడికి అర్పించాలి, తర్వాత మనం తీసుకోవాలి. చూసారా శ్రీనివాసుడు ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడో మనకి? అదే ఆయన గొప్పతనం. సరే, మరి వరాహస్వామి అడుగుతాడు, ఇంకెవరున్నారు నీతో అని. నాకెవ్వరు లేరు అంటాడు. అయితే సరే, నీకు వండి పెట్టడానికి ఒక దాసిని పంపిస్తున్నాను అని వకులాదేవిని పంపిస్తాడు. ఈ వకులాదేవి ఎవరో కాదు, వకుళమాలిక. ఈ వకుళమాలిక ఎవరు అంటే, ఈవిడ సరస్వతీదేవి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా సరస్వతీదేవి తపస్సు చేస్తుంది. ఈ తీర్థాలన్నిటిలో గొప్ప పేరు రావాలని అది చెప్పాను కదా! అప్పుడు ఆవిడతో పాటు కలిపి ఈవిడ కూడా తపస్సు చేసి మహావిష్ణువుని ఏం కోరుకుంటుందంటే, నిత్యం సేవ చేసుకునేట్టుగా చూడు స్వామి అని కోరుకుంటుంది. ఆయన తదాస్తు అంటాడు. ఇంతకీ ఈవిడెవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువుని పెంచిన యశోదామాత, కృష్ణ పరమాత్మ యొక్క తల్లి, పెంపుడు తల్లి యశోద. ఇంకా వచ్చే వారం అసలు వకుళమాలిక ఏంటి, అసలు శ్రీనివాసుడు వకుళమాలికి మధ్య ఉన్న తల్లి కొడుకుల సంబంధం గురించి, వాటి గురించి వచ్చే వారం మనం తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈరోజు కొంచెం నాకు ఒక రకంగా అనిపించింది. కానీ మీకు ఇలా చెప్తూ ఉంటే ఆ బాధంతా పోయింది. ఎందుకంటే స్వామి గురించి చెప్తుంటే నాకు వేరే ఆలోచనలు కూడా రావట్లా. నాకు కొద్దిగా కళ్ళు ఇదైపోయాయి ఇవాళ పొద్దున్నుంచి. బట్ ఆ స్వామి గురించి చెప్తుంటే ఆయనే నన్ను యాక్టివ్గా ఉంచాడు. ఓం నమో వెంకటేశాయ, శ్రీనివాస గోవింద. వచ్చే వారం కలుసుకుందాం.